కేకేఆర్ దారుణమైన ఫ్లాప్ షో కొనసాగుతుంది. ఆడిన 4 మ్యాచ్లు కూడా ఓడిపోవడం జరిగింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దవడం జరిగింది. దీంతో కేకేఆర్ అభిమానులు మాత్రం చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు. తమ జట్టు ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్ లో కూడా చేయలేదని, ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చాలా బాధపడుతున్నారు. కెప్టెన్ అజింక్య రహానే మాత్రం చాలా అన్ని మ్యాచ్ల్లో కష్టపడినప్పటికీ కూడా తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు. దీంతో రాత్రి ఓడిపోవడానికి మాత్రం 2 కారణాలు చెప్పిన రహానే. బౌలింగ్ పరంగా మాత్రం వరుణ్ చక్రవర్తి మాకు చాలా కీలకంగా మారుతాడన్న టైంలోనే వరుణ్ చక్రవర్తి మాత్రం వరుసగా రన్స్ అనేది తెచ్చుకోవడం, ప్రతి మ్యాచ్ లో కూడా హైయెస్ట్ రన్స్ అలాగే వికెట్స్ అనేది తీయకపోవడంతో కేకేఆర్ కి మాత్రం భారంగా మారాడు వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి ఫ్లాప్ షో మాత్రం వరల్డ్ కప్ నుంచే స్టార్ట్ అయింది. వరల్డ్ కప్ లో కూడా తనదైన ముద్ర అనేది వేసుకోలేకపోయాడు వరుణ్ చక్రవర్తి. కనీసం ఐపీఎల్ లోనే సరే హిట్ అవుతాడు అనుకుంటే ఇక్కడ కూడా ఫ్లాప్ అవడమే జరిగింది. దీంతో కేకేఆర్ జట్టు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు వరుణ్ చక్రవర్తి పైన. ఒక మ్యాచ్ లో కాకపోయినా ఒక మ్యాచ్ లోనే సరే ఆదుకుంటాడు అనుకుంటే ఏ మ్యాచ్ లో కూడా ఆదుకోలేకపోయాడు వరుణ్ చక్రవర్తి. దీంతో కెప్టెన్ పైన మాత్రం చాలా ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. మొదటిగా బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే మాత్రం మంచి బ్యాటింగ్ చేసిందని చెప్పొచ్చు. ఇనీషియల్ గా సంజు శాంసన్ మాత్రం 48 రన్స్ తో మంచిగా స్టార్ట్ ఇచ్చినప్పుడు తర్వాత వచ్చిన బ్యాటర్స్ మాత్రం దాన్ని కంటిన్యూ చేశారు. టాప్ స్కోరర్ గా సంజు శాంసన్ 48 అలాగే డేవిడ్ బ్రెవిస్ మాత్రం 41 రన్స్ తో వీళ్ళిద్దరు మాత్రం మంచి స్కోర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అందరు ప్లేయర్స్ కూడా మంచి స్కోర్ చేయడంతో సిఎస్కే మాత్రం 20 ఓవర్లకు గాను 190 రన్స్ 193 రన్స్ టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ మాత్రం ఒక్క దశలో కూడా కనీస పోటీ అనేది ఇవ్వలేకపోయింది. స్టార్టింగ్ లోనే ఫినాలెన్ వికెట్ పోగొట్టుకోవడం, దీంతో కెప్టెన్ పైన మొత్తం భారం పడడంతో చివరి వరకు ఆడాలనుకున్నాడు అజింక్య రహానే. సునీల్ నారాయణ ఒక్కడే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూనే అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన రఘువంశ్ కూడా డీసెంట్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కూడా మ్యాచ్ అనేది నిలబెట్టలేకపోయారు. ఓవరాల్ గా మాత్రం ప్రతి ఒక్క బ్యాటర్ కూడా ఫెయిల్ అవడంతోనే కేకేఆర్ అనేది చేతులు తెచ్చిందని చెప్పొచ్చు. లాస్ట్ లో వచ్చిన పావెల్ అలాగే సర్ఫరాజ్ ఖాన్ మాత్రం కేకేఆర్ ను కొంతవరకు ఆదుకున్నప్పటికీ కూడా మ్యాచ్ అనేది గెలిపించలేకపోయారు. దీంతో ఓవరాల్ గా మాత్రం బ్యాటింగ్ పరంగా చాలా ఫ్లాప్ షో అనేది జరిగింది. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే ఏ టీం అయినా భయపడుతుంది. అలాంటి బ్యాటింగ్ లైనప్ పెట్టుకుని మాత్రం కేకేఆర్ ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడంతోనే కేకేఆర్ ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఫినాలన్ మాత్రం ప్రతి మ్యాచ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో మాత్రం తక్కువ రన్స్ కి అవుట్ అయిపోయారు. అలాగే రహానే మాత్రం స్లోగా ఆడుతూ మ్యాచ్ అనేది నిలబెడదాం అనుకున్నప్పటికీ కూడా రహానే కూడా అవుట్ అయిపోయారు. 25 కోట్లు పెట్టి తీసుకున్న గ్రీన్ మాత్రం ఈ మ్యాచ్ లో కూడా అట్టర్ ఫ్లాప్ షో అనేది చేశారు. దీంతో క్యామరన్ గ్రీన్ మాత్రం ఈ సీజన్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. తనదైన ముద్ర మాత్రం ఇప్పటి వరకు కూడా గ్రీన్ అనేది నమోదు చేసుకోలేదు. దీంతో కేకేఆర్ టీం అలాగే ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు గ్రీన్ పైన. దీంతో కేకేఆర్ మాత్రం చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో కేకేఆర్ జట్టు మాత్రం మైనస్ రన్ రేట్ లో వెళ్ళిపోవడం కాకుండా ఇంకా వరుసగా ప్రతి మ్యాచ్ గెలిస్తేనే కేకేఆర్ అనేది ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంది. లేకపోయినట్లయితే ఈసారి కేకేఆర్ మాత్రం ఇంకొక 2 మ్యాచ్లు ఓడిపోయినట్లయితే డైరెక్ట్ గా వింటికే వెళ్ళిపోయే అవకాశం ఉంది. గత సీజన్ లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేసిన కేకేఆర్ మాత్రం ఈ సీజన్ లో మాత్రం వర్స్ట్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ విషయంలో మాత్రం తేలిపోయింది కేకేఆర్. కెప్టెన్సీ పరంగా రహానే మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అటాకింగ్ ఫీల్డ్ తొందరగా తీసుకున్న డిసిషన్స్ లో మాత్రం రహానే ఇంకా వెనుకబడి ఉన్నాడని చెప్పొచ్చు. కేకేఆర్ బ్యాటింగ్ పరంగా పర్లేదనిపించినప్పటికీ కూడా బౌలింగ్ పరంగా మాత్రం చాలా వరస్ట్ గా ఉందని చెప్పొచ్చు. ముస్తఫిజుర్ రహమాన్ అందుబాటులో లేకపోవడం, పతిరానా మిస్ అవ్వడం, కేకేఆర్ కి మాత్రం కీలక పేసర్ అయిన హర్షిత్ రాణా కూడా అందుబాటులో లేకపోవడంతో కేకేఆర్ జట్టు పైన మాత్రం తీవ్ర ప్రభావం అనేది పడిందని చెప్పొచ్చు. రానున్న మ్యాచెస్ లో మాత్రం పతిరానా ఆడే అవకాశం ఉంది. కాబట్టి పతిరానా ఆడింగ్ తో అయినా సరే కేకేఆర్ మాత్రం విజయం సాధిస్తుందో లేదో చూడాలి. మొత్తానికి మాత్రం సిఎస్కే 192 రన్స్ పుటప్ చేసినప్పటికీ కూడా గెలుస్తారు లేదా అనుకున్న సిచ్యువేషన్ నుంచి సూపర్ విక్టరీ అనేది పొందింది సిఎస్కే. పిచ్ అనేది బాగున్నప్పటికీ కూడా ఇనిషియల్ గా మాత్రం కేకేఆర్ మంచి స్టార్ట్ అనేది ఇవ్వలేకపోయింది. ఓవరాల్ గా మాత్రం కేకేఆర్ వరుస ఓటముల పరంపర అనేది కొనసాగిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ లో అయినా సరే విజయం సాధిస్తుందో లేదో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.